స్నేహితులారా, ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. చర్మపు చొక్కాయిలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. లెంట్ కాలంలో మనం యేసు ప్రభుల వారి శిలువ యాగమును గూర్చి జ్ఞాపకము చేసుకుంటాం. స్నేహితులారా, తల్లిదండ్రులు పిల్లలు దూరమైనప్పుడు ఆ దూరాన్ని ఎడబాటును సహించలేరు. మరలా మా పిల్లలను మేము ఎప్పుడు కలుసుకుంటాం, వారితో ప్రేమపూర్వకంగా ఎప్పుడు సహవాసము చేస్తాము అనే ఆలోచన తల్లిదండ్రులు కలిగి ఉంటారు. అలాగుననే పరలోకపు తండ్రి మానవులమైనటువంటి మనము తన పోలికలో ఉన్నాము గనుక మనకు దూరంగా, మనతో సహవాసము లేకుండా మనకు దేవునికి మధ్య కలిగే ఎడబాటును కూడా దేవుడు సహించలేడు. తల్లిదండ్రులు పిల్లలతో ఏ రీతిగా కలిసి ఉండాలని ఆశపడతారో మనందరి ఎడల దేవుడు కూడా ఎల్లలు లేని ప్రేమ శ్రద్ధాశక్తులను కలిగి ఉన్నాడు. ఆదాము అవ్వలు మరి పతనము వలన తన నుండి దూరమైనప్పుడు తాము దిగంబరులమనే సిగ్గు, భార్యాభర్తలుగా ఉన్న వారి ఇరువురి మధ్య ఆ సిగ్గు వారిని ఎడబాటును కలిగజేసి మరి ఆదాము నుండి అవ్వను, అవ్వ నుండి ఆదామును దూరపరిచినటువంటిదిగా ఉండింది. వారి యొక్క సిగ్గు అవమానములు వారిని ఒకరి నుండి ఒకరిని దూరము చేయడంతో పాటు దేవుని యొక్క సహవాసమునకు కూడా వారిని దూరము చేసినట్లు మనము గమనిస్తాం. అటువంటి సందర్భంలో ఆ ఎడబాటు సహించలేనటువంటి దేవుడు దేవునితో ఐక్యపరచబడుట కొరకు దేవుడే ఒక జంతువు నుండి చర్మాన్ని తీసి ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయిలను చేయించినాడు. ఆదాము అవ్వలు ఈ చెట్ల ఆకులతో తమ సిగ్గును దాచుకోవడానికి, అవమానమును దాచుకోవడానికి ప్రయత్నించినారు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ లాగా లేదు. అందుకే దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ని, వారి సిగ్గును దాచుకోవడానికి చర్మపు చొక్కాయిలను వారికి అందించి వారు తిరిగి భార్యాభర్తలు ఇరువురు ఒకరితో ఒకరు సమాధానంగా జీవించడానికి, ఆ ఇద్దరు కూడి దేవునితో సమాధానంగా సహవాసము కలిగి జీవించడానికి ఈ చర్మపు చొక్కాయిలను ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా ఆదాము అవ్వల మధ్య కానివ్వండి, ఆదాము అవ్వలు దేవుని మధ్య కానివ్వండి ఉన్న అశాంతి, అసమాధానము తొలగిపోయి మరలా ఒకరితో ఒకరు కలిసి సహవాసము చేయగలిగిన ఆధిక్యత వారు పొంది ఉన్నారు. అలాగుననే ఈనాడు స్నేహితులారా, మానవులుగా మనందరము మన అవిధేయతను బట్టి, పాప శాపములను బట్టి మరణానికి లోనైన మన జీవితాలు దేవుని నుండి ఎడబాసి దూరంగా తొలగిపోయిన జీవితాలు
మనము దేవునికి దూరంగా జీవిస్తూ ఉండగా దేవుడు సహించలేక భరించలేక తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపినటువంటి వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనిన రీతిగా యేసు ప్రభుల వారు మన శాపములను భారములను పాపాన్ని మరణాన్ని తాను వహించి మరణించి తిరిగి లేచి పాపము మీద మనకు విజయాన్ని, మరణము శాపముల మీద మనకు విజయాన్ని అందించినటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, వాస్తవికత ఏమిటంటే మనందరము పాపులము. పాపము లేనటువంటి వ్యక్తి బహుశా లోకం మీద ఎవ్వరూ లేరేమో. ఈ తరుణంలో మానవుడు తన సొంత ప్రయత్నముల వలన పాపము నుండి బయటకు రాలేడు అనే బలహీనతను మానవుడు అంగీకరించాల్సినటువంటి వాడై ఉన్నాడు. యేసు ప్రభుల వారి త్యాగము వలననే మానవ పాపములు దూరపరచబడతవి అనే సత్యాన్ని గ్రహించి రక్షకుడవనుచు విమోచకుడవనుచు విశ్వాసముతో ఆయనను సమీపించవలసిన అవసరత ఉండినది అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాపము వలన మీ నుండి ఎడబాటును అనుభవించుచు ఉన్న మానవాళి అందరి మీద శ్రద్ధ ప్రేమాసక్తులను కలిగినటువంటి దేవుడవు, మానవ ఎడబాటును సహించనటువంటి దేవుడవు. దానికే కదా మీ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి మా శాప పాప మరణముల నుండి విమోచనను అనుగ్రహించుటకు మార్గాన్ని సిద్ధపరిచినావు. ఈ దినాన అయ్యా లెంట్ కాలంలో మేమందరము విమోచకుడవని రక్షకుడవని ప్రభువును సమీపించే గొప్ప ఆలోచన విధేయత మా అందరి జీవితంలో అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రియబిడ్డలను అంగీకరించి మేళ్లతో నింపి ఆశీర్వాదములను కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.